మనల్ని అట్లా అవమానిస్తున్నారు. మన అదేనా అవమానిస్తున్నారు మనల్ని. వాళ్ళు కారణం లేకుండా తింటున్నారు. మనం మంచిగా ఉన్నా కూడా ఫ్రెండ్లీగా, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా వస్తారు. అసలు అది ఏమనిపిస్తుంది మనకే, అకార్డింగ్ టు ట్రూత్కి వెళ్దాం, సత్యానికి వెళ్దాం. సత్యానికి వెళ్తున్నప్పుడు అది క్లోజ్, మన ఇంట్లో వాళ్ళు అయితే తప్పదు, ఏం చేస్తాం, పడాల్సిందే. అంటే అక్కడ సహనం అనేది మన టైటిల్ హెడ్డింగ్ పెట్టుకొని రోజు చచ్చినట్టు వాళ్ళ అన్నవారిని పడి 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 చెవులు లేవనుకొని వెళ్ళిపోవాలి, మన పని చేసుకోవాలి. అంటే అక్కడ సహనాన్ని పెంచుకోవాలి. మరి వాళ్ళ ఇంట్లో వల్ల బయట వల్ల పక్కన వాళ్ళు, మన దగ్గర బంధువులు అసలు బంధువులు మనకి ఎందుకు అవసరం? ఇప్పుడు మనం మంచిగా ఉంటున్నాం, వాళ్ళకి వేరేగా అర్థమైపోతుంది. మనం మామూలుగా చెప్తుంటే వాళ్ళకి నెగిటివ్గా అర్థమైపోతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, ఎనర్జీ లూజ్ చేసుకోవడం ఎందుకు? బాధపడితే ఎనర్జీ లూజ్ అయిపోతుంది కదా. లూజ్ చేసుకో అంటే పోగొట్టుకుంటున్నాం శక్తిని పోగొట్టుకునే స్థలానికి వెళ్ళవసరలా. ఆ మనుషులతో కంటిన్యూ చేయాల్సిన అవసరమే లేదు. దట్స్ ఇట్. ఆ స్థితికి మనం తయారవ్వాలి. సింపుల్ అనమాట. కట్ చేసుకోవడమే, ఏం కొమ్మలు అంటుకో. మరి వాళ్ళు ఎంత చెప్పినా మంచి వేలో వెళ్ళకుండా నెగిటివ్ వేలో వస్తుంటే మనం డౌన్ అయిపోతున్నాం కదా. ఇక్కడ ఇంకో మంచి పాయింట్ ఏంటంటే, ఇది పూర్ణాత్మ బుక్లోనే చదివారు. మనము ఆల్వేస్ చీర్ఫుల్గా ఉండాలి, అంటే హ్యాపీగా ఉండాలి. ఎక్కడ ఉంటామండి, అంతా స్ట్రెస్ అయితే అని అనిపిస్తుంది కదా. ఉండాలంటే సాధన చేస్తూ ఉంటే అది పోతుంది, స్ట్రెయిన్ పోతుంది, హ్యాపీనెస్ రావాలి. హ్యాపీ ఉంచుకోవాలి, గుర్తు తెచ్చుకొని నేను ఏడకూడదు కదా అని వెంటనే ఏడ్చిన 2 నిమిషాలు కలుపుతే ఫ్రెష్ అయిపోవాలి. బాధపడ్డా ఫ్రెష్ అయిపోవాలి. కంటిన్యూ చేసుకొని దానిలో ఇరుక్కుపోకూడదు. ఎప్పుడైతే మనం ఇట్లా కనుక దానిలో వెళ్ళిపోతూ ఉంటామో మన చైతన్యం ఆ బుక్లో ఉంటుంది. ఆ చైతన్యం కుజించుకుపోతుంది. కాన్షియస్నెస్ అంటారు. ఆ చైతన్యం కుజించుకుపోయి మనం మళ్ళీ డౌన్ అయిపోతాం. మన శక్తి అంతా క్షీణించిపోతుంది. మళ్ళీ ఆ శక్తిని తెచ్చుకోవాలంటే ఎన్ని గంటలు ధ్యానం చేయాలండి, ఎంత రోజులు చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలి, అసలు అవసరం అని నేను ఆ పాయింట్ చదివిన దగ్గర నుండి ఎప్పుడైనా వచ్చేది. ఇదివరకు ఇప్పుడైతే అసలు లేదులే. ఇద్దరికి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు బాధపడకూడదు కదా, ఐఎమ్ హ్యాపీ అని కరెక్ట్గా దాన్ని డిలీట్ చేసేదాన్ని. ఎందుకంటే నా కాన్షియస్నెస్ చిన్నదైపోతుంది, స్ప్రెడ్ అయిపోవాలి. మన చైతన్యం విస్తరించుకుంటూ వెళ్ళాలి రోజు రోజుకి సాధనతో. అందుకే మనకి అంతమంది అట్రాక్ట్ అయ్యారు. మీరు ఇప్పుడు బద్రీజీ వస్తుంటే ఎంతమంది వస్తారు? ఎందుకు? ఆ చైతన్యం. బద్రీజీగా మహేశ్వర మహాపిరమిడ్లో ఉంటే 80 కిలోమీటర్స్ ఆయన చైతన్యం విస్తరించి ఉంటుంది అన్నది మీకు తెలుసా? 15 కిలోమీటర్లు హైదరాబాద్. ఆయన, నేను నా ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2011లో నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో మణికొండలో పిరమిడ్ సెంటర్ పెట్టాను. మా డ్యూటీకి వెళ్తా ఉంటాయి. ఇప్పుడు మా ఆఫీస్లో కూర్చుంటే మా ఆఫీస్కి స్పిరిచువల్ ఇండియా ఆఫీస్కి 2 కిలోమీటర్లు దూరం, మెహదీపట్నం. మళ్ళీ అక్కడికి ఏసీగా పని చేసుకుంటూ ఉండేదాన్ని. చాలా వర్క్ ఉండేది ఆ సెక్షన్లో. సడన్గా స్పిరిచువల్ ఇండియాకి వెళ్ళిపోవాలనిపించింది, దగ్గర కాబట్టి. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళేటప్పుడు మణికొండ అటే వెళ్తుంటాను. వెళ్ళిపోయి ఏదైనా బుక్ చదువు తీసుకోను, కొనుక్కోను, మళ్ళీ కరీంనగర్ దగ్గర వెళ్ళిపోయేదాన్ని. అట్లా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అదేంటి ఇట్లా అనిపిస్తుంది, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. ధ్యానానికి ఇట్లా ఉండేది అని చెప్పి మళ్ళీ సార్ కాల్ చేశాను. చేసి, సార్ బద్రీజీ వచ్చారా? ఇప్పుడే మీకు చేయబోతున్నాను మేడం కాల్, ఎందుకంటే సార్ వచ్చినప్పుడు చెప్పమన్నారు కదా, సార్ ఇంకొక గంట ఉంటారు ఇక్కడ అన్నారండి. చూసారా, ప్రతిసారి గమనించాను మేడం నేను 4-5 సార్లు. అక్కడ బద్రీ సార్ వచ్చి వాళ్ళు ఇక్కడ నాకు అసలు ఆ ఎనర్జీకి ఇక్కడ కుదిరి
చేయాలి వర్క్ చేయలేకపోయేదాన్ని వెళ్ళిపోవాలని అనిపించేది మధ్యలో అనిపిస్తుంది అని కన్ఫర్మ్ చేసుకుంటే వచ్చారు మేడం అని ఆయన తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు. సార్ వచ్చినప్పుడు కొంతమంది ఇష్టం కదా కలవాలని చెప్తారు, మమ్మల్ని పిలవండి అంటారని మా లాంటి వాళ్ళకి నేను చెప్పి ఉంచేవాళ్ళు. సార్ వస్తే మాకు అది తెలియజేయరా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వస్తాము అని. అంతే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి కొద్దిసేపు కనపడి సెకండ్ నుంచి ఏం సంగతి అంటే ఈ స్టోరీ హోంవర్క్ అంతా చెప్పి చేశాను సార్, అది చేశాను సార్ అని వెళ్ళిపోయారండి. అట్లా అనమాట. అంత ఎనర్జీ ఉంటుంది కాన్షియస్నెస్, చైతన్యం అంటే అది విస్తరిస్తారు. మనం ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ, సర్జన సాధన చేసుకుంటూ చక్కగా పర్ఫెక్ట్ వేలో ఎదుగుతుంటే ధ్యాన ప్రచారం, సేవ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ముందు 3 చేయాలి. ఇనిషియల్ స్టేజ్, తర్వాత సేవ, తర్వాత ప్రచారం. తెలిసిన రోజు నుంచి ప్రచారం చేయాలి. పక్కింటారు వాళ్ళందరూ క్లాసులు బాగా వెళ్దాం అన్నారు. అంతే ఊరికి వెళ్ళొద్దాం కానీ చేస్తే ఇంకోళ్ళు వెళ్ళలేరు. ఒక అరగంట గంట చచ్చినట్టు కూర్చుంటారు. అట్లా అలవాటు చేయాలి. ఇప్పుడు ఒక మేడం కొత్త తెచ్చారు కదా, 5 ఉన్నారా? అర్థమైంది కదా. ధ్యానము అట్లా అక్షయ పాత్ర చేసి చూడండి. ధ్యానము సర్వరోగ నివారణ, తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు తగ్గుతుంది. నో డౌట్ ఎట. ఎందుకంటే నేను పేషెంట్ని ఈరోజు ఇలా గంటలు రోజు ప్రయాణం చేస్తున్నాను. ధ్యానము సకల భోగ కారణం, అన్ని భోగాలను ఇస్తుంది. ఎన్నో భోగాలు, నా రూట్ అంతా భోగాలే చెప్పాలంటే అన్నీ ఉంటాయి. గోళ్ళు ఊరికే ఉంటాయి. కష్టం ఉంటుంది ఎక్కడ, ఈజీగా ఉంటుంది. కంఫర్ట్స్, భోగాలు చాలు, దర్శనం. పనులు ఈజీగా అయిపోతాయి. ప్రాపంచిక పనులు అయిపోతాయి, ఆధ్యాత్మికంగా ప్రచారం చేసుకుంటూ వెళ్తాయి. తర్వాత ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదం. 3 అంతా ఇమిడి ఉంది ఆధ్యాత్మికత అంతా. 3వ పాయింట్ సత్యజ్ఞాన ప్రసాదం. సత్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ధ్యానం. అంటే సత్యం అంటే ఏంటి? వీఆర్ ఆల్ సోల్స్, మనమే ఆత్మ పదార్థాలము. అది సత్యం. సత్యం అంటే అది, వాట్ ద ట్రూత్. జ్ఞానం, జ్ఞానం అంటే ఏంటి? చూడు, అన్నిటికీ అర్థాలు ఉన్నాయి. మనం అన్ని దాటేసి ఊరికి బట్టి పోతున్నాం. ధ్యానం చదవడం, ధ్యానం సత్యం అంటాం కానీ అసలు ఏంటి సత్యం అంటే? మనం అందరమే ఆత్మ పదార్థాలని. దట్ ఈస్ ట్రూత్. జ్ఞానము అంటే ఈ లోకమే కాదు, ఎన్నో లోకాలు ఉన్నాయి, ఎన్నో జన్మలు ఉన్నాయి, ఈ జన్మే కాదు అని ఈ ఆధ్యాత్మికత అంతా తెలియజేసేదే జ్ఞానం, ఆత్మజ్ఞానం. సో ధ్యానము చెప్పండి, సర్వరోగ నివారణి. ధ్యానము సకల భోగ కారణి. ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని. అంతే, 3 ఇస్తుంది. అదే అక్షయ పాత్ర, అదే కల్పతరు. ఓకేనా? కొత్త వాళ్ళకి ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా?